గుడ్ మార్నింగ్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు వినయ్. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ భవన్ లో రాష్ట్ర టీడీపీ కార్యక్రమాలు ప్రారంభం. మహానాడు ఏర్పాట్లపై తొలి సమీక్షా సమావేశం. జిల్లాలో పర్యటిస్తున్న హోంమంత్రి చినరాజప్ప. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ప్రత్యేక హోదా నినాదంతో ప్రజలను గందరగోళానికి గురి చేయవద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాజీ ఎంపీ శివాజీ హితవు. ప్రశాంతంగా ముగిసిన ఈ సెట్. విడుదలైన ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు. అక్షయ తృతీయతో కళకళలాడిన బంగారు దుకాణాలు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని బారులు తీరిన కొనుగోలుదారులు. ఇక వార్తల వివరాల్లోకి వెళితే, అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాల్లో నిన్నటి నుండి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు త్వరలో తిరుపతిలో జరగనున్న మహానాడు ఏర్పాట్లపై నేతలు నిన్న చర్చించారు. అరండల్పేట ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి కార్యకలాపాలు సోమవారం నుండి అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పార్టీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ వివివి చౌదరి, రాష్ట్ర పార్టీ నేతలు జయరాం రెడ్డి, మాల్యాద్రి బాధ్యతలు స్వీకరించారు. తొలి రోజు త్వరలో తిరుపతిలో జరగనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లపై వారు చర్చించారు. మొత్తం మీద రాష్ట్ర స్థాయి నేతలతో టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఇక నుండి సందడిగా మారనుంది. కార్యకర్తలకు సైతం నేతలు అందుబాటులో ఉండనున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నిర్ణయాలు ఇక నుండి గుంటూరు నుండే చేయనున్నారు. జిల్లాలో హోంమంత్రి చినరాజప్ప పర్యటిస్తున్నారు. నిన్న పల్నాడులో పర్యటించగా ఈ రోజు మంగళగిరిలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. హోంమంత్రి చినరాజప్ప పల్నాడు ప్రాంతంలో పర్యటించారు. పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పిడుగురాళ్లలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి చినరాజప్పతో పాటు ఎమ్మెల్యేలు ఎరపతినేని శ్రీనివాస్, జీవి ఆంజనేయులు, టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్ తదితరులు పాల్గొన్నారు. श्रीमान गार्ड डायरेक्शन के लिए हाजिर है। వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంపై గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నమోదైంది. పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణం వేగంగా జరుగుతున్న నేపథ్యంలో మరో కేసు నమోదైంది. పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ ఈ పిటిషన్ని వేశారు. పర్యావరణ అనుమతులు లోపభూయిష్టంగా ఇచ్చారని, పారదర్శకత పాటించలేదని పిటిషనర్ వాదించారు. ఈ మేరకు గ్రీన్ ట్రిబ్యునల్ పిటిషన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి, పర్యావరణ మంత్రిత్వ శాఖకి, పర్యావరణ అథారిటీకి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ జూలై 7వ తేదీకి వాయిదా వేసింది. లాంఛనంగా తాత్కాలిక సచివాలయం ప్రారంభమై కార్యకలాపాలు సాగుతాయని భావిస్తున్న నేపథ్యంలో ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలను నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నీట్ పై సుప్రీం తీర్పు ప్రకారం మెడిసిన్ ఫలితాలను నిలిపివేశారు. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు తదితరులు ఇంజనీరింగ్ ఫలితాలను విడుదల చేశారు. నీట్పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంసెట్ ఫలితాల ప్రకటనపై సందిగ్ధతకు తెరపడింది. నిట్ ద్వారానే మెడికల్ ఎంట్రన్స్ టెస్టు నిర్వహించాలని, రాష్ట్రాలకు ఈ టెస్టు నిర్వహించే హక్కు లేదని సుప్రీం తేల్చి చెప్పింది. దాంతో రాష్ట్ర మంత్రులు మెడిసిన్ ఫలితాలు ఆపివేశారు.
కేవలం ఇంజనీరింగ్ ఫలితాలను మాత్రమే విడుదల చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, ప్రతిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు ఫలితాలు విడుదల చేశారు. సుప్రీం తీర్పు అధ్యయనం అనంతరం 2 రోజుల్లో అగ్రికల్చర్, మెడిసిన్ ఫలితాలపై ప్రకటన చేస్తామని ప్రకటించారు. గత నెల 29న జరిగిన ఎంసెట్కు 2,92,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. గత ఏడాది కంటే 10% ఉత్తీర్ణత తగ్గింది. టాప్ 10 ర్యాంకులు అబ్బాయిలు సాధించడం విశేషం. ఈ సెట్ ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థులు ఇబ్బంది పడకుండా అధికారులు నిన్న అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాలిటెక్నిక్ కోర్స్ పూర్తి చేసి ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహించే ఈసెట్ ఎగ్జామ్ను అధికారులు పగడ్బందీగా నిర్వహించారు. నగర పరిధిలో 8 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జరిగింది. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించరనే నిబంధన అమలులో ఉండడంతో స్టూడెంట్స్ ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను గందరగోళానికి గురి చేయవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ హితవు పలికారు. నిన్న తన నివాసంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీకి చెందిన పాలకులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక హోదా విషయాల్లో తలా ఒక మాట మాట్లాడడం సరికాదని శివాజీ హితవు పలికారు. నాడు విభజన బిల్లులో హోదా కల్పనపై ఏ ఒక్క ఎంపీ, ముఖ్యమంత్రి మాట్లాడకపోవడంతోనే ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉత్పన్నమైందని అన్నారు. నేడు కేంద్ర మంత్రులు, ఎంపీలు సైతం పార్లమెంట్లో ఒక మాట, బయట మరొక మాట మాట్లాడుతున్నారని, అలాగే తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారని శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అయోమయ, గందరగోళ వ్యాఖ్యలకు స్వస్తి పలకాలని, హోదా సాధనపై స్పష్టమైన వైఖరితో సాగాలని శివాజీ సూచించారు. దాని మీద లేనిపోయిన గందరగోళాన్ని సృష్టించి ప్రజల్లో సెంటిమెంట్ని రేకెత్తించడానికి ఇది తావుతీస్తాను. కేంద్రంలో ఉన్న మంత్రులు పార్లమెంటు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఒక మాట మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి ఇంకో మాట మాట్లాడుతున్నారు. ఎందువల్లంటే మన రాష్ట్రానికి చెందిన మంత్రులు కానీ లేకపోతే ఇతరులు కానీ ప్రత్యేక హోదా మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. కలిసి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు న్యాచురల్గా వాళ్ళిద్దరూ కూడా న్యాచురల్ ఎల్డీస్ వాళ్ళు. అందువలన ఇవాళ మీరు బయటికి రండి అని క్యాల్కులేషన్ వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.